మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల కమిషన్ స్కెడ్యూల్ విడుదల చేసింది. ఈ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ జరుగుతోంది. మున్సిపాలిటీలో పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆర్ఓలు, ఏఆర్ఓలు, ఇతర అధికారులు విధులకు సంబంధించి ఇప్పటికే ఆదేశాలను జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అయితే మొదలైంది. ఈరోజు నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో అయితే మున్సిపల్ కార్యాలయాల వద్ద ఆశావాహులు వారి న్యూడ్యూ సర్టిఫికేట్ కోసం అయితే ఇక్కడ చూడవచ్చు. దానికి సంబంధించిన ఏదైతే నిబంధనలు ఉన్నాయో దీనికి సంబంధించి న్యూడ్యూ సర్టిఫికేట్ కోసం అయితే చాలామంది ఇక్కడ బార్లేని పరిస్థితి అయితే ఏర్పడింది. దీనికి సంబంధించి ఇటు మున్సిపల్ కార్యాలయాల వద్ద అయితే అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. దీనికి సంబంధించింది గత అంటే 28, 29, 30 3 రోజుల నామినేషన్ ప్రక్రియ ఉండటంతో అయితే ఇప్పటికే ఉదయం నుంచి అయితే ఇక్కడ న్యూడ్యూ సర్టిఫికేట్ కోసం అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే అధికారులు చేశారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తే ఆదిలాబాద్, మంచిర్యాల్, బైన్సా, ఖానాపూర్, నిర్మల్, కాగజ్ నగర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు, లక్షటిపేట్, కేతనపల్లిలో ఈ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలో ఒకటి మాత్రమే మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. మిగతా చోట్ల ఇటు నిర్మల్ జిల్లాలో చూస్తే 3 చోట్ల మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా ఇటు మంచిర్యాలలో చూస్తే 7 చోట్ల మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా ఇటు మంచిర్యాల జిల్లాలో అయితే ఇటు మంచిర్యాల కేంద్రంలో మొట్టమొదటిగా 70 ఏళ్ల తర్వాత మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పడ్డది మంచిర్యాల జిల్లా. అదేవిధంగా ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చూస్తే 65 ఏళ్ల తర్వాత ఇటు మొట్టమొదటిసారిగా ఇటు మున్సిపల్ ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఏదేమైనా కూడా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కొంత ఆశావాలు అయితే భారీగా ఎదురు చూస్తున్నారు. అందరూ ఎంతో ఉత్కట్టంగా అయితే ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మనం వార్డుల వారీగా చూస్తే ఇటు మున్సిపల్కి సంబంధించిన వార్డుల ఇటు ఆదిలాబాద్లో 49 వార్డులు గాను, ఇటు మంచిర్యాల కార్పొరేషన్లో 60 వార్డులకు గాను, బైన్సాలో 26 వార్డులకు గాను, ఖానాపూర్లో 12 వార్డులకు గాను, నిర్మల్లో 42, కాగజ్నగర్లో 30, ఆసిఫాబాద్లో 20, బెల్లంపల్లిలో 34, చెన్నూరులో 18, లక్షటిపేటలో 15, కేతనపల్లిలో 22 వార్డులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి అన్ని ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఏదేమైనా కూడా ఇటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు మున్సిపల్ ఆఫీసుల వద్ద అయితే 144 సెక్షన్ అయితే అమలు చేశారు. దీనికి సంబంధించి ఏది ఏమైనా కూడా ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి పంపిస్తున్నారు. అనుమతి లేని వారిని అయితే ఎవరికి సంబంధం లేకుండా అయితే లోనికి పంపించడం లేదు. ఏదేమైనా కూడా ఇటు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో అయితే పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు అయితే చేపట్టారు. దీనికి సంబంధించి ఇటు కలెక్టర్ కానీ ఇటు ఎస్పీలు కానీ ప్రతి ఒక్క చోట కూడా అనుమానం ఉన్న వ్యక్తులను మాత్రం క్షుణ్ణంగా పరిశీలించాలని అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో చంద్రశేఖర్, ప్రైమ్ న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.